ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి తాజా పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యంతో నేరుగా రంగంలోకి దిగారు ప్రధాని మోదీ. ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం, ఎయిర్పోర్ట్స్ నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఆరా తీశారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తారు ప్రధాని మోదీ. అయితే రామ్మోహన్ నాయుడు పనితీరుతో ప్రధాని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఆయన్ను సమీక్షకు పీఎంఓ పిలవలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రామ్మోహన్ నాయుడు పనితీరుతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మోదీ స్వయంగా రంగంలో దిగినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ నేపథ్యంలో ఆయన నేరుగా కేంద్ర విమానయాన శాఖ అధికారులతో సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. సో సమీక్షకు సంబంధించినటువంటి సమీక్ష ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధానంగా 5 రోజుల నుంచి కూడా ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. అయినప్పటికీ ఆ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తగిన చర్యలు తీసుకోలేదు. దాని ఫలితంగా ఈరోజు లక్షలాది మంది ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సో టికెట్ ధరలు పెంచకుండా తాము ఆదేశాలు ఇచ్చామని ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ చెబుతోంది. కానీ పరిస్థితి చూస్తే కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా విమానయాన సంస్థలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మనం చూడొచ్చు, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. మేక్ మై ట్రిప్ లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి ఫ్లైట్ రేట్స్ ఒకసారి చూడొచ్చు. మన నాయక్ చూడండి, 62,000 రూపాయలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 62,000 రూపాయలు టికెట్ ధర మనకు కనబడుతుంది. సో ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అత్యవసర పనుల మీద వెళ్ళినటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఒక ఎయిర్ ఇండియా సహా మిగిలినటువంటి అనేక విమానయాన సంస్థలు కూడా 62,000, 45,000, 50,000 లాంటి ఒక రేట్స్ మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఏ ఎయిర్లైన్స్ కూడా దాన్ని పాటించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఏకంగా మామూలు సాధారణ పరిస్థితిలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 6,000 నుంచి 12,000 మధ్యలో టికెట్ రేట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా 62,000 రూపాయలు ఉంటే సామాన్యుడు ఎలా వెళ్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆ నేపథ్యంలో ముందుకు వెళ్లలేక వెనక్కి వెళ్లలేక ప్రయాణికులందరూ కూడా తీవ్ర సతమతమవుతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని పూర్తిగా వీళ్ళందరూ కూడా సొమ్ము చేసుకుంటూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు వెళ్లలేక అవస్థలు పడుతున్నారో ట్రైన్స్ కు వెళ్దామని ట్రైన్స్ లో కూడా దళారుల దందా ఎక్కువైంది. ఇక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే దాదాపు 11-12 రూపాయలు బ్లాక్ లో టికెట్ తీసుకుని హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు చాలా మంది నాతో చెప్తున్నారు. సో మొత్తం ప్రయాణికులందరినీ కూడా నిలువు దోపిడీకి గురి చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడుతుంది. సో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్వాకంతో కంప్లీట్ గా ఈ శాఖను సరిగ్గా నిర్వహించడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. దాని ఫలితంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తింది. ఇంకోవైపు ఈ శాఖను రామ్మోహన్ నాయుడు డమ్మిగా మారాడు. మొత్తం నారా లోకేషే నిర్వహిస్తున్నారు, ఆయనే సమీక్ష చేస్తున్నారని స్వయంగా టీడీపీ నేతలు వచ్చి జాతీయ మీడియా ఛానళ్లలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా గమనించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. ఆయనే స్వయంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆఫీసర్స్ ను పిలిచి వాళ్ళతో బ్రీఫింగ్ తీసుకుంటున్నారు. సో ఆ బ్రీఫింగ్ కొనసాగుతుంది. అలాగే ఇండిగో సీఈఓను కూడా రిమూవ్ చేయాలనేటువంటి ఒక వాదన వినబడుతుంది. సో ఆయన కూడా రిమూవ్ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. డిసెంబర్ 15 వరకు ఇదే రకమైనటువంటి కష్టాలు కొనసాగుతాయని చెప్పడం ఖచ్చితంగా బాధ్యతారాహిత్యమేనని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇండిగో పైన పెనాల్టీలు విధించడం, ఇండిగో సీఈఓను తీసివేయడం, అలాగే ఇండిగో టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాంట్లో దాదాపు వారికి టికెట్ రిఫండ్ కూడా రేపటిలోగా రేపు రాత్రి 8 గంటల లోప అందరికీ టికెట్ రిఫండ్స్ కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఇతర ఎయిర్లైన్స్ కూడా వేటిని సర్జ్ చేయొద్దు, టికెట్స్ ధరలు పెంచొద్దని చెప్తున్నప్పటికీ అవి కేవలం పేపర్ మీద రాతల్లాగానే మిగిలిపోయాయి, నీటి మీద రాతల్లాగానే ఉన్నాయి తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మనం చూసాం ఇప్పటికే మేక్ మై ట్రిప్ 62,000 రూపాయలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సినటువంటి వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రయాణికులందరినీ కూడా దోపిడీ చేసేటువంటి ఒక వ్యవస్థ ఈ రోజు తయారైంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి ఆయన పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఇండిగో పైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.